మొన్న ఎవరో ఒక ఆయన చెత్త కుడిసింది బస్సులో పెట్టి, అది కూడా బాగా వైరల్ అయింది. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు కొట్టు చచ్చిపోతున్నారు. అసలు మీరు ఆరోగ్యం కోసం చక్కగా లైన్లో వెళ్ళి ఎక్కొచ్చు కదా. అన్ని సీట్లు ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకో బస్సు కోసం వెయిట్ చేయాలి. ఆ బస్సు కూడా వచ్చిన తర్వాత ఆ బస్సు ఎక్కి వెళ్ళాలి. దానికి కూడా క్యూ మెయింటైన్ చేయాలి, లైన్ మెయింటైన్ చేయాలి. మనకంత పద్ధతి తెలిస్తే ఎప్పుడో బాగుపోండి మన దేశం. ఆ పద్ధతి తెలియక ఎలా తగలడ్డాం, కొట్టు చచ్చిపోతున్నారు. ఫ్రీ బస్సు పథకాన్ని టికెట్ డబ్బుల కంటే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతాయి. కొంతమంది చైన్లు కొట్టేస్తున్నారంట. ఎన్నిసార్లు ఫ్రీ బస్సు ఎక్కితే ఓ చైన్ కొనుక్కోగలవు నువ్వు? అలాగే చైన్లు పోగొట్టుకునే వాళ్ళు, పరసలు పోగొట్టుకునే వాళ్ళు, ఉంగరాలు పోగొట్టుకునే వాళ్ళు, సూత్రం కూడా దింపేసినట్టు మొన్న ఎవడొకడు. ఆ ఇరుకులో మరి ఏం చేస్తాం? కదలేవు మెదలేవు, లాక్కుపోతాడు. ఈ ఫ్రీ బస్సు కోసం ప్రయాసపడుతున్నారు కానీ ఫ్రీ అనగానే ఎంతగా ఆలోచించి సిన్సియర్ గా తీసేసుకుని ఫ్రీ అనగానే ఆనందం వచ్చేసింది. అమ్మయ్య ఫ్రీ, చైన్ పోయినా పర్లేదు, మెడ ఇరిగిపోయినా పర్లేదు, తొడ గూడి ఇరిగిపోయినా పర్లేదు, మనకు మాత్రం బస్సు ఫ్రీ. క్యూ ఒకటి ఉంటది, లైన్ ఒకటి ఉంటది, పద్ధతి ఒకటి ఉంటది, ముందు వచ్చినాడు ఒకటి ఉంటాడు, వెనక వచ్చి కచ్చిప్ వేసేసాడంట. కచ్చిప్ వేస్తే మీ మాంగారు నీకు రాసి ఇచ్చేసినట్టేనటి సీట్. కచ్చిప్ వేసేసాడంట. కచ్చిప్ ఒక లైన్ మెయింటైన్ చేయాలి, ఒక పద్ధతి నేర్పించాలి. లైన్ లో వచ్చిన బస్సు ఎక్కనిస్తాం, లేదంటే తీసుకెళ్లి లోపల వేస్తాం అనాలి. అప్పుడు కొంచెం పద్ధతి నేర్చుకుంటారు మన వాళ్ళు. ఆ పద్ధతి లేదు, పాడు లేదు, ఏమీ లేదు, దద్దరి కొట్టోళ్ళ తయారయ్యారు మన వాళ్ళందరూ. అందుకే మన దేశం వెనకబడిపోతుంది రోజు రోజుకి. దేశం అభివృద్ధి చెందాలంటే ముందు మనలో బాధ్యత రావాలి. ఆ బాధ్యత లేనంత వరకు దేశాలు అభివృద్ధి చెందవు. ఇప్పుడు మన ఉంది, మన బస్సులోంచి తుపుక్కుమని బయటకి కిళ్ళి నవ్వులు ఉమ్మేసేస్తారు, లేదా పానపరాగ నవ్వులు ఉమ్మేసేస్తారు. ఆ రోడ్డు ఎలాగైపోయినా పర్లేదు, అదే దుబాయ్లో అయ్యమను మూతుకోసేస్తారు. అంటే అక్కడ చట్టం అలాగ ఉంది. అమ్మో దుబాయ్లో రోడ్డు మీద ఉమ్మేయకూడదు, అక్కడ కెమెరాలు చూస్తున్నాయి, అందుకని కొంచెం జాగ్రత్త వచ్చింది వీడికి. అది ఇండియాలో అయితే ఆ పరిస్థితి లేదు. ఎక్కడైనా వెళ్ళేయచ్చు, ఎక్కడైనా పోసేయచ్చు, ఎక్కడైనా ఖరాబు చేసేయచ్చు, ఎక్కడైనా వామిటింగ్ చేసుకోవచ్చు, ఏ ట్రైన్ లో అయినా ఉమ్ములేసేయచ్చు, ఏవైనా ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేసేయచ్చు. అంటే మనుషులు మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం అనే విజ్ఞత, వివేకం కోల్పోయి బ్రతుకుతున్నారు మన దేశంలో. ఎవడు పడితే వాడు దొరికింది దోచుకుని తినేస్తున్నాడు. రాజకీయ నాయకుడని లేదు, చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, అందరూ తగలడ్డారు. కనుక మన దేశం రోజు రోజుకి వెనకబడిపోతుంది.